లక్ష్మి దగ్గరికి కేదార్, సంధ్య వస్తారు. "నీ పేరు లక్ష్మి కదా" అని అంటే, "కాదు" అని లక్ష్మి అంటుంది. "పోనీ సిరీనా" అని అంటే, "కాదు" అంటుంది. దాంతో సంధ్య లక్ష్మి దగ్గరికి వెళ్లి, "ఎందుకు లక్ష్మి నిజం నిజం దాస్తున్నావు? నీ గురించి మాకు మొత్తం తెలిసిపోయింది. ఎందుకు నువ్వెవరో తెలియకుండా దాక్కొని బతుకుతున్నావు" అని అడిగితే, "మీరు ఎవరో అనుకోని వచ్చారు" అని లక్ష్మి అంటుంది. దానికి సంధ్య, "మేము మొత్తం తెలుసుకొనే వచ్చాం. నువ్వు విహారీ భార్య లక్ష్మి అని మాకు తెలుసు" అని అంటుంది సంధ్య. "నేను లక్ష్మిని కాదు, సిరిని కాదు. ఎందుకు మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? వెళ్ళిపొండి" అని అంటూ ఉంటుంది లక్ష్మి. "సరే సంధ్య, తను లక్ష్మి కాదు, సిరి కాదు అంటుంది కదా! ఇక కోర్ట్‌లో ఉన్న విహారిని ఎవరు కాపాడలేరు. సిరిని చంపిన కేసులో విహారికి ఉరిశిక్ష ఖచ్చితంగా పడుతుంది" అని కేదార్ అంటాడు. దాంతో లక్ష్మి కంగారుగా, "విహారి గారికి ఏమైంది? ఆయనకెందుకు ఉరిశిక్ష వేస్తున్నారు" అని లక్ష్మి అడుగుతుంది. "నువ్వు లక్ష్మి కాదు, సిరి కాదు కదా! మరి ఎందుకు నీకు" అని కేదార్, సంధ్య అడుగుతారు. దాంతో లక్ష్మి కేదార్, సంధ్యలకు సహస్ర బెదిరింపు గురించి చెప్పి, దాంతో ఇల్లు వదిలేసి వచ్చినట్లు మొత్తం చెప్పేస్తుంది. "నేను దూరమైతే అయినా విహారి గారు, సహస్రమ్మ సంతోషంగా, సఖ్యతగా ఉంటారని ఇంత దూరం వచ్చేశా" అని లక్ష్మి మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. "లక్ష్మిని నేనే, సిరిని నేనే, విహారి గారిని కాపాడండి" అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది కేదార్, సంధ్యలని. "విహారి గారికి ఏం కాదు. నీతో నిజం చెప్పించడానికి అలా చెప్పానని" కేదార్ అంటాడు. ఇక లక్ష్మి సంధ్యని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. "నీ భవిష్యత్ ఇప్పుడేంటి" అని కేదార్ అడిగితే, "నా రూపం మారిపోయింది కాబట్టి నేనిక ఎక్కడికైనా వెళ్ళిపోతా" అని కనకం అంటుంది. "నువ్వెక్కడికి పారిపోకూడదు. ఇలా ఉన్న నిన్ను విహారి గారు గుర్తుపట్టలేరు కదా! విహారి గారి కుటుంబానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితులు మారిపోలేదు. కొత్త శత్రువులు ఎక్కువయ్యారు. ఎవరో విహారి మీద పగపట్టి ఏదో చేయాలి అని చూస్తున్నారు. ఇప్పుడు నువ్వే విహారిని, అతని కుటుంబాన్ని కాపాడుకోగలవు" అని అంటారు. "నేనెలా ఆ ఇంట్లోకి వెళ్ళగలను" అని లక్ష్మి అడిగితే, "అదంతా మేము చూసుకుంటాం. నువ్వు లక్ష్మి అని తెలియకుండా జాగ్రత్త పడు. ఇక నుంచి నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టాలి. పారిపోకూడదు. నీ రూపంతో పాటు నీ యాటిట్యూడ్ మారాలి. ఇప్పటినుంచి కనక మహాలక్ష్మి కొత్త అధ్యాయనం నువ్వే మొదలుపెట్టాలి" అని లక్ష్మికి ఫుల్‌గా మోటివేట్ చేస్తూ ఉంటారు కేదార్, సంధ్యలు. ఇక మరోవైపు ఫిట్స్ వచ్చిన పెద్దాయన్ని ఇంటికి తీసుకొస్తారు. పద్మాక్షి తండ్రితో, "నేను చెప్పేది విను నాన్న. అందరికీ నేను ఓ విషయం చెప్పాలి అనుకున్నా. నాన్న ఇక్కడికొచ్చింది ఆయన చేయాలి అనుకున్న పని సిరి పేరు మీద మన ఆస్తిని రాయాలని కదా! ఆ పని ఇంతటితో ఆపేద్దామని" అంటుంది పద్మాక్షి. అంబిక కూడా వెంటనే ఓకే అనేస్తుంది. విహారి మాత్రం "ఏం అవసరం లేదు. తాతయ్య చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయో లేదో కానీ నాకు గుర్తున్నాయి. తాతయ్య నిర్ణయించిన ముహూర్తం రోజు అంటే సిరి పుట్టినరోజే ఆస్తి మొత్తం సిరి పేరున మార్చాల్సిందే. ఇదే తాతయ్య కోరుకున్నారు" అని అంటాడు విహారి. "లాయర్‌కి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పు బావ" అని సహస్ర అంటే, "అన్నీ చెప్పేశా" అని విహారి అంటాడు. ఇక అంబిక మనసులో, "విహారిని చంపేస్తా. ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు" అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే సుభాష్‌కి కాల్ చేసి, "వెంటనే విహారిని చంపేయాలి. ఉన్న పళంగా ఈరోజే విహారిని చంపేయాలి" అని అంటూ ఉంటుంది సుభాష్‌తో అంబిక. విహారి కూతురు మీద ఆస్తి రాస్తే ముందు ఆ పాపని చంపేద్దామని సుభాష్ అంటే, "లేదు, ముందు విహారి చావాలి. తర్వాత ఆ పిల్ల సంగతి చూద్దామని" అంబిక సుభాష్‌తో అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.